వసంతకాలంలో కుహుకుహుల రాగంతో మృదు మధురోహలు మనసున నింపే కోయిల ఈ జ్యోతి మనిషిని నమ్మి మమతలు పంచే కోవెల ఈ జ్యోతి. సెక్యూరిటీ సెక్యూరిటీ ఒక్కడివే తింటావేంటి? నాకు పెట్టు. దేవుడి ప్రసాదం కదా, నువ్వు తింటావో తినవోనని. ప్రసాదంగా తిన్ను, కొబ్బరి ముక్కగా తింటాను. చలో హరీష్, హరీష్, కావ్య, హరీష్, హరీష్, ఇంతకాలం నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వెతికి వెతికి ఎంత వేసారిపోయానో తెలుసా? ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. చావలేక బతకలేక తరకి యాతన పడుతున్నాను. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు హరీష్? ఊరుకో కావ్య, ప్లీజ్. నీకోసం ఎక్కడ తిరిగాను, ఎక్కడెక్కడ వెతికాను నాకు తెలుసు, ఆ గుళ్ళని దేవుడికి తెలుసు. కావ్య, నువ్వు ఆడదానివి, ఏడ్చి అదృష్టమైన నీకుంది. నేను మగాన్ని పుట్టి ఆ అదృష్టాన్ని కూడా నోచుకోలేదు. నువ్వెప్పుడో ఒకప్పుడు కనిపిస్తావని కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. హరీష్, నీ గురించి, నీ ప్రేమ గురించి నాకు తెలుసు. లేకపోతే నేను నమ్మి నేను ఇల్లు వదిలి వస్తానా? ఈవిడెవరు? ఈమె నా ఫ్రెండ్ భార్య, నాకు చెల్లెలాంటిది. నేను చెప్పానుగా కావ్య.
ఈమె కావ్య కదూ, నీ కాబోయే భార్య. చూడమ్మా, నీ గురించి ఎంత తప్పించి పరితపించిపోతున్నాడో నాకు తెలుసు. మా ఆయన ఫ్రెండ్ అని చెప్పడం కాదు, మగవాళ్లలో ఇంత మంచి వాళ్ళు చాలా అరుదు. చలాయ్, నువ్వు ఇంటికెళ్ళమ్మా. కావ్యతో నేను కాసేపు మాట్లాడి తర్వాత వస్తాను. వెళ్ళు. అలాగే. హరీష్, నీకు చాలా విషయాలు చెప్పాలి. చెప్పు కావ్య, నువ్వేం చెప్పినా వింటాను. నువ్వు నాకు దూరం అయిన తర్వాత నాకు ఎన్ని కష్టాలు వచ్చాయో తెలుసా? నేను ఇంట్లోంచి పారిపోయానని మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లె అందరూ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఏమిటి కావ్య నువ్వు చెప్పేది? అవును హరీష్, ఓ పక్క నువ్వేమయ్యావో తెలీదు. ఆ రౌడీని నేను చేశారని ఎంతగానో భయపడ్డాను. డబ్బు, నగలు, తల్లిదండ్రులు, తోబుట్టువులు అందరినీ పోగొట్టుకున్నాను. కడుపులో పెరుగుతున్న బిడ్డని కాపాడుకోగలనని అపనమ్మకం వచ్చింది. ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవాలనుకున్నాను. అప్పుడు నన్ను ఆపి కాపాడింది ఓ అమ్మాయి. ఎవరా పుణ్యాత్మురాలు? జ్యోతి. నిన్ను కాపాడిన దేవత ఎక్కడుంది? ఇక్కడే వైజాగ్ లోనే ఉంది. శ్రీ కృష్ణ బ్యాంక్ లో పనిచేస్తుంది. కృష్ణ బ్యాంకులోనా? నన్ను రక్షించి వాళ్ళ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చి వాళ్ళ బ్యాంకులోనే విజయనగరం బ్రాంచ్ లో ఉద్యోగం వేయించింది. కష్టాలు కలకాలం ఉండవంటారు. లేకుండా పోయావనుకున్నాను, నాకు కనిపించావు. అదే చాలు. ఈ అదృష్టం నీది కాదు కావ్య, నాది. పద వెళదాం. అక్కడ పదే నమ్మించేశాడనుకో. వాడు సామాన్యుడు కాడు. కూర్చో. ఈవిడ గురించి ఇందాకే చెప్పాను కదా, ఈవిడ భర్త నా క్లోజ్ ఫ్రెండ్ రాజు. నమస్కారం అండి. నేను చెప్పేనే కావ్య అని. ఓ, కావ్య అంటే మీరేనా? మీరు కనిపించి మంచి పని చేశారండి. మా వాడు మీకోసం వెతకని చోట్లేదు, తిరగని ప్రదేశం లేదు. నిజం కావ్య, నువ్వు ఏమైపోయావు, ఎక్కడున్నావు, ఆ రోడ్డుని నేను చేశారు అని ఎంత ఆందోళన చెందినో తెలుసా? పోన్లే, నువ్వు వచ్చేసావు. నన్ను వదిలిపెట్టి ఇంకెక్కడికి వెళ్ళదు కావ్య. నీకోసమే కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని బతుకున్నదాన్ని నిన్నొదిలి నేనెక్కడికి వెళ్తాను హరీష్? నన్ను కూడా వదిలి నువ్వెక్కడికి వెళ్ళొద్దు. ఇన్నాళ్ళు నువ్వు తప్పక కనిపిస్తావనే నమ్మకంతోనే బతుకున్నాను. మా కావ్య నా కోసం వెతికి వేసారిపోయింది. వేడిగా కాఫీ తీసుకురండి. అలాగే నాకు కూడా. ఆ చేత్తోనే నాకు కూడా. అలాగే. ఇంతవరకు మా కావ్య ఎన్నో చేదనుభవాలు రుచి చూసింది. అందుచేత కాఫీలో పంచదార ఎక్కువగా వేసి తీయగా తీసుకురండి. అలాగే బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీయా? బ్రహ్మాజీ ఎవరు? అదే బ్రహ్మాజీ అని మాకు ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. నిజానికి నాకన్నా వీళ్ళకు వాడే ఎక్కువగా క్లోజ్. అందుచేత పొరపాటున నన్ను ఆ పేరుతో పిలిచుంటారు. అంతేనా లిల్లీ గారు? అవునవును, అంతే అంతే. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. మర్చిపోకండి, మా కావ్యకు పంచదార కొంచెం ఎక్కువగా వేసి తీసుకురండి. అలాగే. నాకు కాఫీ వద్దండి. చాలా ఇష్టపడి తాగేదానివిగా కాఫీ వద్దంటున్నావేంటి? మా ఆవిడ కాఫీ చాలా బాగా పెడుతుంది. ఒకసారి తాగితే వదలరు. ఆ మాట నిజమే కావ్య. స్నేహబంధమే కాదు, ఈ కాఫీ బంధం కూడా నన్ను వీళ్ళతో కట్టిపారేసింది. అది కాదు హరీష్, నేను చెప్పేదేంటంటే ఏం చెప్పొద్దు, ఈ కాఫీ తాగండి. మీకోసం స్పెషల్ గా చేసి పంచదార ఎక్కువేసి తీసుకొచ్చాను. నాకు ఈ కాఫీ వద్దు, నేను తాగను. ఈ కాఫీ తాగితే ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే నాకు ఈ కాఫీ వద్దు. ఏమైంది నీకు? కాఫీ తాగనంటున్నావేంటి? మేము తాగుతున్నాంగా. అది కాదండి, నెల తప్పినప్పటి నుంచి నాకు మార్నింగ్ సిక్నెస్ వచ్చింది. పొద్దున్నే వికారంగా ఉంటుంది. టీ, కాఫీ, పాలు ఏమీ తాగాలనిపించడం లేదు. కాఫీ వాసన అస్సలు పట్టలేదు. వాంతొచ్చేలా ఉంది. కడుపుతో ఉన్నప్పుడు వాంతులు వేవిళ్ళు మామూలే. అంత మాత్రాన తినడం తాగడం మానేసామనుకోండి, రేపొద్దున కనడానికి ఒంట్లో శక్తి ఎక్కడుంటుంది? అవును కావ్య, మా మాట విను, తాగు. వద్దండి, నన్ను బలవంతం చేయొద్దు. అది అలా అంటే బలవంతం చేసైనా తాగించాల్సి వస్తుంది. తాగండి ప్లీజ్ వద్దండి. అట్టే మారం చెయ్యి కావ్య. వద్దండి. తాగు కావ్య, ప్లీజ్.
నువ్వు తాకపోతే నేను నీతో మాట్లాడను. చెప్తే వినండి, నాకొద్దు. నువ్వు తాకపోతే నా మీద ఒట్టే. సరే, మీకోసం తాగుతాను. మన పంట పండి కోతకొచ్చే సమయం ఇది. ఇప్పుడు బయటికెళితే మనకి లేనిపోని తంట. మన పని అయ్యేంత వరకు ఆ గదిలో వచ్చి తాళం వేద్దాం. ఓకే, కమ్ ఆన్. కావ్య ఎక్కడికి వెళ్ళినట్టు? 10 అయింది, ఇంకా రాలేదు. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. తనకి తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరమ్మా. ఒకవేళ అలా వెళ్ళినా నీతో చెప్పకుండా వెళ్ళదే? అవునమ్మా, నాతో చెప్పకుండా కావ్య ఎక్కడికి వెళ్ళదు. మరింత పొద్దుపోయేదాకా ఎక్కడికి వెళ్ళుంటుందంటావు? ఏమిటో సమయానికి అల్లుడు గారు కూడా ఊళ్ళో లేరు. ఉంటే ఆయన వెళ్ళి వెతికి తీసుకొచ్చేవారు, లేదా ఏదైనా సలహా చెప్పేవారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదే. అయ్యా, గమనించండి అయ్యా. అయ్యా, అయ్యా, బాబు, బాబు, అమ్మా, అమ్మా. అయ్యా, అయ్యా, నన్ను కొట్టొద్దయ్యా. అయ్యా, నేను దండం పెడతాను. అయ్యా, తట్టుకోలేక ఈ పని చేశాను. అయ్యా, 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 ఆపండి. అయ్యా, అయ్యా, నేను దండం పెడతాను. అయ్యా, అయ్యా, నన్ను కొట్టదు. ఏమ్మా, ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ పని? నన్ను, నా ఆకారాన్ని, ఈ మురికి బట్టల్ని చూసి ఎవ్వరూ పని ఇవ్వడం లేదు. పని దొరికిన తర్వాతే తినాలంటే పాస్తుండగా తప్పడం లేదు. పని చేయడానికి నేను సిద్ధమేనమ్మా. పోనీ మీరు నాకు పని ఇస్తారా? సరే, నాతోరా. పదా, చెప్తాను. కారెక్కు. ఓకే మేడం. నువ్వు అప్లై చేసిన 30 లక్షల లోను శాంక్షన్ అయింది. 2-3 రోజుల్లో చెక్ వస్తుంది. అలాగే సార్. అదేమిటమ్మా, ఇంత మంచి వార్త చెబితే సంతోషంతో పొంగిపోతావు అనుకుంటే అమెరికా విమాన ప్రమాదంలో ఆప్తుల్ని పోగొట్టుకున్నట్టు అలా డీలా పడిపోయావేంటి? ఆర్ యు ఆల్ రైట్? ఎస్ సార్. నో నో, యు ఆర్ నాట్ ఆల్ రైట్. ఎప్పుడూ నవ్వుతూ హాయిగా ఉండే నువ్వు అలా ఉన్నావేమిటి? చెప్పు, బ్యాంకులో ఏదైనా తప్పు జరిగిందా? నో ప్రాబ్లం, వీ విల్ సాల్వ్ ఇట్. అదేం లేదు సార్. కావ్య తెలుసుగా నా ఫ్రెండ్. మీరు కూడా విజయనగరంలో ఉద్యోగం ఇప్పించారు. అవును, ఏం ఉద్యోగం మానేసిందా? అంతకన్నా మంచి ఉద్యోగం ఏదైనా దొరికిందా? అది కాదు సార్. నువ్వు చెప్పు, కావ్యకి ఏమైంది? కనిపించడం లేదు సార్. ఏమైందో తెలియడం లేదు. ఏమవుతుందమ్మా, ఏమీ కాదు. ఈ మాత్రానికే కంగారు పడితే ఎలా? విజయనగరం వెళ్ళిందేమో. లేదు సార్, వెళ్ళలేదు. నాతో చెప్పకుండా ఏ పని చేయదు. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. ఎనీహౌ, థ్యాంక్ యూ సార్. హాయ్. ఎప్పుడొచ్చారండి? 1 గంట అయింది. ఇప్పుడే స్నానం చేశాను. మీ అమ్మగారు గుడికి వెళ్ళొస్తా అన్నారు. ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, ఇమ్మంటావా? నేను తాగుతానులేండి. అవును, వెళ్ళిన పని ఏమైంది? మనం వెళ్ళడం అవ్వకపోవడంలా. వెళ్ళిందెవరు? జ్యోతి భర్త బ్రహ్మాజీ. అవును, నువ్వేంటి అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? నా ఫ్రెండ్ కనిపించడం లేదండి. ఫ్రెండా? ఎవరు? కావ్య.
ఏమైందో ఎక్కడుందో తెలియడం లేదు. ఓ పని చేస్తే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అదే మంచిదేమో. హలో, నేను కావ్యని మాట్లాడుతున్నాను. జ్యోతి ఉన్నారా? 1 సెకండ్ ప్లీజ్. జ్యోతి, నీకే ఫోను. హలో, నేను కావ్యని. కావ్య, నువ్వా? ఎక్కడున్నావు? నీ గురించి మేమెంత కంగారు పడుతున్నావో తెలుసా? నేను మీ ఇంటికి వచ్చిన వేళ విశేషం జ్యోతి. హరీష్ ని కలిశాను. ఇప్పుడు ఆయనతో పాటు వాళ్ళింట్లోనే ఉన్నాను. 2-3 రోజుల్లో హరీష్ తో కలిసి మీ ఇంటికి వస్తాను. నువ్వు కంగారు పడతావనే ఫోన్ చేశాను. ఉంటాను. సరే. అచ్చం కావ్యలాగే మాట్లాడేవి ఎలా? కావ్యలా మాట్లాడడం ఏంటి? నేను కావ్యనే అనుకుంటుంది జ్యోతి. నీకు చాలా టాలెంట్ ఉందే. నీకన్నా ఎక్కువ టాలెంట్ ఉందా? అచ్చం నాలాగే మాట్లాడేవే. మన బాస్లా కూడా మాట్లాడగలను. మాట్లాడమంటావా? ఏది మాట్లాడు. అటు కావ్యని ఇటు జ్యోతిని ఇద్దరిని మోసం చేశాను. 1 షాట్ 2 బర్డ్స్. నన్ను నమ్మించి ఇంత మోసం చేస్తారా? నమ్మితేనే కదా మోసం చేయగలం. చేస్తారు. మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాను చూడండి. వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని పంపిస్తాను. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్తేనే కదే ఈలోగా మేము నిన్ను కొట్టి లోపల పడేస్తాం. పదజ్యోతి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొద్దాం. అవసరం లేదండి. ఇప్పుడు మాట్లాడింది ఎవరనుకున్నారు? కావ్యే. 2-3 రోజుల్లో హరీష్ తో కలిసి మన ఇంటికి వస్తుందట. పోన్లే, లెట్ హర్ బి హ్యాపీ. ఏమండి, అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మనకి త్వరలోనే 30 లక్షల చెక్ వస్తుందని మా జిఎం గారు చెప్పారు. నిజమా? ఎంత హ్యాపీ న్యూస్ చెప్పావు. ఇదంతా నీ అదృష్టమే జ్యోతి. సో కూర్చో జ్యోతి. సార్, నాలాగే నువ్వు సిన్సియర్ కాబట్టి నీ మీద నాకున్న వాత్సల్యాన్ని కానుగ్గా వెంటబడి లోన్ శాంక్షన్ చేయించాను. తెలుసు సార్. తెలుసుకుంటే మంచిదే. చెప్పానుగా లోన్ శాంక్షన్ అయిందని. ఇదిగో చెక్కు, సంతకం పెట్టు. ఇది మీ ఆయన పేరు మీద ఉంది. దీన్ని నీకివ్వకూడదు. కాకపోతే నువ్వు ఆయన భార్య కాబట్టి ఈ లోను కోసం నువ్వెంతో కృషి చేసావు కనుక దీన్ని నీకు ఇస్తున్నాను. నువ్వే తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజానికి ఇదంతా మా అమ్మ చేసుకున్న పూజల ఫలితం. దీన్ని తీసుకెళ్లి మా అమ్మకిస్తాను. మా అమ్మ అంటే ఆయనకు కూడా చాలా ఇష్టం. మా అమ్మ చేతుల మీదుగా ఆయనకి ఇప్పిస్తాను. అలాగే జ్యోతి, మా అమ్మంటే నాకు ఇష్టమే. ఎంతో కష్టపడి మా అమ్మ నన్ను చదివించింది. అందుకే అమ్మను అభిమానించే వాళ్ళంటే నాకెంతో ఇష్టం. ఓ మాట చెప్పనా? చెప్పండి సార్. నీలాగా ప్రేమించి గౌరవించే పిల్లలున్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. భలే చెప్పారండి. అదేదో చెప్తే నేను మీతో పాటు నవ్వుతానుగా. మీ అమ్మగారికి భలే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది జ్యోతి. మీకు శుభవార్త, మనకి లోన్ గ్రాంట్ అయింది. ఎల్లుండి సోమవారం మార్చుకోవచ్చు. అమ్మా, ఇది నీ చేతికి ఇస్తున్నాను. దేవుడి దగ్గర పెట్టి నీ చేత్తో మీ అల్లుడికి ఇవ్వు. అలాగే అమ్మా. జ్యోతి, ఇది నీ దగ్గర భద్రంగా ఉంచు. సోమవారం నాడు డ్రా చేసుకుందాం. హలో, నేను రాజుని మాట్లాడుతున్నాను. బ్రహ్మాజీకి ఫోన్ ఇవ్వండి. ఒక నిమిషం. మీకే. హలో బాస్, నేను చెప్పే జాగ్రత్తగా విను. కావ్య తప్పించు పారిపోయింది. ఎప్పుడైనా అక్కడికి రావచ్చు.